హైడ్రాపై తగ్గేదలే, కబ్జా కోరులే హైదరాబాద్ అంటున్నారు. హైడ్రా చీఫ్గా ఎవరిని నియమించాలనేది విచక్షణ మాకుంది. కోర్టు తీర్పును పరిశీలించి తదుపరి కార్యాచరణ. సోమేష్ కుమార్పై 400 పైగా ధిక్కరణలున్నాయి. ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్, పార్లమెంటుకు వెళ్లిన సీఎం. హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జా కోర్లు హైదరాబాద్ అంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కబ్జాలు చేస్తే బడాబాబులైన పేదలైన ఊరుకుమని స్పష్టం చేశారు. గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పెద్దల అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఏన్ కన్వెన్షన్ పేదలదా పెద్దలదా అని వారిని నిలదీశారు. హైడ్రా తాము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణగా సీఎం అభివర్ణించారు. హైడ్రాకు ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ తమ ప్రభుత్వానికి ఉందని కుండబద్దలు కొట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ పైన 400 పైగా కోర్టు ధిక్కరణల కేసులున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దురుద్దేశంతోనే కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కోర్టు తీర్పును పరిశీలించి ఆ తర్వాత తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు అని పేర్కొన్నారు. హైడ్రా కార్యాచరణపైన తమకు పూర్తి స్పష్టత ఉందని అన్నారు. కబ్జా కోరులకు సహకరించొద్దంటూ మీడియాకు సూచించారు. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పార్లమెంటుకు వెళ్లారు. ఆఫ్లైన్ పరీక్షల నిర్వహణ వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అన్నారు. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో రాష్ట్రాల అధికారాలను లాక్కునే యత్నం చేస్తుందంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. వర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం చూస్తుందని విమర్శించారు. విద్యా అంశం వీలైనంత వరకు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని వివరించారు. తెలంగాణలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గ్లోబరీనా వంటి సంస్థలు నాడు అక్రమాలు చేశాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చర్యలు తీసుకుందనే సిబిఎస్కి ఈ అక్రమాలు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కథ. రాష్ట్రానికి 11.56 లక్షల ఇల్లు కేటాయించండి, కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. సో మొత్తానికైతే హైడ్రా మీద తగ్గేదిలే అని చెప్పేసి అంటున్నారు. ఈ ఎవరైతే కబ్జా చేస్తారో, అక్రమాలు చేస్తారో, దందాలు చేస్తారో, భూదందాలు చేస్తారో వాళ్ళే ఈ హైడ్రాను వద్దంటున్నారు, కానీ మిగతా ఎవరు కూడా వద్దనట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. హైడ్రా చీఫ్గా ఎవరిని నియమించాలి, మరి ఎవరిని పెట్టుకోవాలనేటువంటి విచక్షణ మాత్రం జ్ఞానం మాకుంది, ఎవరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కుండ బద్దలు కొట్టారు. సో ఇప్పుడు మేము చేసిన గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించిన వాళ్ళు పెద్దల, మరి అక్కడ హైడ్రా పనిచేసింది కదా, మరి ఎందుకు దీనిపైన అంత అర్థం చేస్తున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా సీరియస్గా కావడం జరుగుతుంది. కాకిలే కాటేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ పరిధిలో వెలుగులోకి వస్తున్న కీచక సీఎల వ్యవహారం. వయ్యారపు మాటలతో దగ్గరయ్యే ప్రయత్నం, ఆ తర్వాత లైంగికంగా కలిసి వేధింపులు. మొన్న మలక్పేట్ సీఐ నరసింహ సస్పెండ్. తాజాగా జూబ్లీ సీఐపై మహిళా ఫిర్యాదు. గర్భవతం చేసి ఆ తర్వాత అబార్షన్. పలు కారణాలతో కోట్ల డబ్బులు వసూలు. అన్ని ఆధారాలతో నగర సిపి డీజీపీకి కంప్లైంట్. విచారణ చేపట్టిన అధికారులు చర్యలకు నివేదిక సిద్ధం. మహిళలను వేధించే సిబ్బందిని వదిలేదంటూ సిపి సత్యనారాయణ వార్నింగ్. మొన్న మలక్పేట సీఐ నరసింహ సస్పెండ్ అయ్యిండు కొన్ని కారణాలతో. నిన్న జూబ్లీస్ సీఐ పైన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆ మహిళను సమస్యతో వస్తే ఆమెను లొంగ తీసుకొని ఆమెను శారీరకంగా వాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆమె దగ్గర లక్షలు వేలు డబ్బులు కూడా గుంజినట్టుగా తెలుస్తూ ఉంది. సరే ఏందో వార్త చదువుదాం. మహిళలకు రక్షణ ఉండాల్సిన పోలీసులే వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు పోలీస్ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తుంది. ఫిర్యాదులపై పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలతో సిఐలు చేస్తున్న చేష్టలు వారిని భరించలేకుండా చేస్తున్నాయి. నువ్వంటే ఇష్టం, నిన్ను అరెస్ట్ చేస్తానా, నీతో కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే నాకు అన్నీ ఇక అనే వయ్యారపు మాటలతో ఒంటరి మహిళలను కొందరు కాకి డ్రెస్ వేసుకున్న సీఐలు లోపరుచుకుంటున్నారు. అంతటితో ఆగకుండా గర్భం కూడా దాల్చేందుకు కారణమవుతూ అబార్షన్లు చేయిస్తూ మహిళలను దారుణంగా వేధిస్తున్నారు. ఇలాంటి తరహా సీఐలు పోలీస్ శాఖలో ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్నారు. పైగా ఇలాంటి సీఐలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు దిగడం కలకలం రేపుతుందట. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువతితో అసభ్యంగా చాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడి వేధించిన మలక్పేట్ ఇన్స్పెక్టర్ నరసింహపై సస్పెండ్ వేటు వేయగా
జూబ్లీహిల్స్ సిఐ తను లోబర్చుకొని గర్భవతిని చేసి అబార్షన్ కూడా చేయించడాన్ని ఓ మహిళ రాష్ట్ర డీజీపీ సీఎంఓ సిటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధిత మహిళలు నేరుగా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. ఫిర్యాదుల్లో అనేక ఆధారాలను చూపడంతో పోలీసు ఉన్నతాధికారుల సైతం షాక్ గురవుతున్నారు. పోలీసు సిబ్బంది మహిళలతో వ్యవహరిస్తున్న తీరు అధికారులను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒంటరి మహిళలను, యువతులను టార్గెట్గా కొందరు సీఐలు నడిపిస్తున్న తతంగంపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మహిళలకు రక్షగా ఉండాల్సిన వారిని లైంగికంగా వేధింపులకు గురి చేయడాన్ని ఏమాత్రం ఉపయోగించలేదని హెచ్చరిస్తున్నారట. ఇది కథ. యువతిపై మలక్పేట సీఐ లైంగిక వేధింపులు సస్పెండ్. హోటల్ ఓనర్తో జరిగిన వివాదంలో కేసు నమోదు కాబడిన ఓ యువతితో మలక్పేట్ ఎస్హెచ్ఓ నరసింహ అసభ్యకరంగా మాట్లాడమే కాకుండా లైంగికంగా వేధింపులకు దిగినట్లు ఏకంగా పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్కు బాధిత మహిళ నేరుగా కలిసి ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా బాధితురాలకి సీఐ నరసింహలు ఫోన్ చేసి వేయించడమే కాకుండా తీవ్ర అసభ్యకరంగా మాట్లాడినట్టు కాల్స్ రికార్డింగ్స్ వినిపించింది. ఎక్కడ కలుద్దాం, నీకు తాగడం అంటే ఇష్టమా, లేదంటే నా పక్కన కూర్చో అనే మాటలు మాట్లాడమే కాకుండా ఆమెపై నమోదైన కేసులో నిన్ను అరెస్ట్ చేస్తాన బంగారం అనే మాటలతో తీవ్రంగా వేధించడాన్ని బాధితురాలు సిపికి వివరించింది. మంచి సీఏ, మంచి కళలున్న సీఏ. నిన్ను అరెస్ట్ చేస్తానా బంగారం అన్నాడంట. దీంతో ఆగ్రహానికి గురైన సిపి వెంటనే ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించి ఆ నివేదిక ఆధారంగా సిఐ నరసింహను సిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సిఐ నరసింహపై అతని భార్య కూడా అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నట్లు అతనిపై కొంతకాలంగా ఫిర్యాదులు కూడా చేస్తుండడం అతని సస్పెండ్కు కారణమేంటో తెలుస్తుంది. ఇలాంటి తరహా సిఐలు అనేక మంది డిపార్ట్మెంట్లో ఉన్నట్లు సిపిలో విచారణలో అంతర్గతంగా తెలుస్తుందట. మరి ఇప్పుడు ఎక్కడికి పోవాలి ఏదైనా ప్రాబ్లం వస్తే మహిళలు ముఖ్యంగా? ఇప్పుడు ఆయన పోతే నెంబర్ అంటే ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని ఈ విధంగా వేధిస్తున్నారు, ఈ విధంగా లోపరుచుకుంటున్నారు, ఈ విధంగా శారీరకంగా వాడుకుంటున్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ మీదికి మళ్ళీ డబ్బులు గుంజుతున్నారు వాళ్ళ దగ్గర నుండి. ఏంది ఇది? ఎక్కడికి పోవాలి ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే? ఒంటరి మహిళకు దగ్గరై మహిళను గర్భవతి చేసిన సిఐ, ఈ జూబ్లీహిల్స్ సిఐ అయితే మరొక మెట్టు ముందడుగేసిండు, ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివిండు. గతంలో తాను పనిచేసిన పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను టార్గెట్గా చేసుకున్న సిఐ ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని ఆమెకు దగ్గరై లైంగికంగా కలిసి గర్భం దాల్చేందుకు కారణమై బలవంతంగా ఆమెకు అబార్షన్ కూడా చేయించిన సిఐ వ్యవహారం ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్